ఇప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా పరిపాలిస్తున్నాడు అంటే అప్పులు లేకుండా అప్పులు చేయకుండా ఉన్న దాంతోనే సర్దుకుపోయే విధంగా తీసుకుపోతున్నాడు. కొంచెం ఎనుకో ముందో కొద్దిగా ఇచ్చుకుంటా. ఇప్పుడు రైతు భరోసా అంటారు. రైతు భరోసా అంటే అందరికి ఇంతకుముందు చెట్లకు పుట్టలకు గుట్టలకు ఉన్నోనికి రైతు భరోసా పడ్డది. 100 ఎకరాలు మల్లారెడ్డి నాకు 600 ఎకరాలు ఉన్నదంటాడు, నాకు రైతు బంధు వచ్చింది అంటాడు. వాళ్ళ కాలంలో రైతు బంధు అని. ఆయనకు అవసరమా రైతు బంధు? అసలు ఆయనకు భూమి లేదు, పట్టదారు పాస్బుక్లు తీసుకొని పాస్బుక్లు ఉన్నోనికి రైతు బంధు అనేది వేయించుకురాలు. అట్లా దొంగలు కొన్ని 100 ఎకరాల వాళ్ళు కూడా దొరికిరు. ఇప్పుడు అవన్నీ ప్రక్షాళన చేసి ఎంత అవసరం పడుతుంది, ఎంత ప్రభుత్వం దగ్గర ఎంత ఉన్నది చూసుకుంటూ రైతులకు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతసేపటికి ఉన్నది కదా ఇచ్చేస్తామంటే ఆడ లేదు బడ్జెట్, అప్పులు ఉన్నాయి, అప్పులకు మిత్తిలు కట్టాలి. నెలకు 6,500 కోట్లు కడుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం. మరి దాని గురించి కూడా ప్రతిపక్షాలు మాట్లాడాలి కదా. మేము చేసిపోయినాం అప్పు, ఆ అప్పుకు రేవంత్ రెడ్డి ఇప్పుడు 6,500 కోట్లు కడుతున్నాడు అని చెప్పేసి అది కూడా ప్రజలకు చెప్పాలి కదా. పనికిరాని ముచ్చట్లన్నీ ప్రజలను లేచి ప్రజలని తప్పుదోవ పట్టించి వాళ్ళ ఆలోచన విధానాలు కూడా మొత్తం మారేటట్టు ఇక ఏదో ఒకటి మొత్తం ఇక ఇట్లా ఏదో జరిగిపోయింది అన్నట్టు అట్లా ప్రచారం చేస్తున్నారు. చెప్పాలి, మేము ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినాము, ఆ అప్పు ఇప్పుడు ప్రభుత్వం మీద పడ్డది భారము, ఆ ఇప్పుడున్న ప్రభుత్వం నెలకు 6,500 కోట్లు కడుతున్నది. మేము చేసిన అప్పుకు మేము అప్పు ఎందుకు చేసినామంటే వింతైన ప్రాజెక్టు కట్టినాం, కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ వింతైన ప్రాజెక్టు కడితే అది వింతగానే కూలిపోయింది, అందుకనే అది తెలంగాణ ప్రజల మీదనే పడ్డది, ఈ అప్పు కూడా ఈ భారం కూడా మీ మీదనే పడుతుంది, మేము చేసినాం ఈ పాపము అని చెప్పుకోవాలి. మమ్మల్ని తప్పైంది క్షమించుర్రి, తెలంగాణ ప్రజలారా మీ కాళ్ళు మొక్కుతాం, మళ్ళీసారి ఇటువంటి తప్పులు చేయము అని బతిలాడుకోవాలి ప్రజలని. అది పోయి వీళ్ళు ఇట చేయలేదు అలాట చేయలేదు, మీరు చేసింది కూడా చెప్పుకోవాలి. అట్లా తీసుకపోతే ఇప్పుడేమో నిత్యం 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్న తొలి తెలంగాణ ముఖ్యమంత్రి